మెగాస్టార్ చిరంజీవి డాన్సుల గురించి కొత్తగా చెప్పే పనిలేదు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త డాన్సులు పరిచయం చేసిన హీరో. టాలీవుడ్ కు బ్రేక్ డాన్స్ ను ఇంట్రడ్యూస్ చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఇప్పటికే తెలుగు హీరోల్లో బెస్ట్ డాన్సర్ ఎవరంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది చిరునే. ఆయనకు మిగతా హీరోల కంటే భిన్నమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది ఆ డాన్సులే. స్క్రీన్ మీద ఆయన వేసే గ్రేస్ఫుల్ స్టెప్పులు చూడటానికే ఆ రోజుల్లో జనాలు సినిమా హాళ్లకు వెళ్లేవారంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే చిరంజీవి సొంతంగా ఒక పాటకు డాన్స్ కంపోజ్ చేశాడనే సంగతి మీకు తెలుసా? అవును, చిరంజీవి గతంలో ఓ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు. 1983లో చిరు రాధిక కాంబినేషన్లో వచ్చిన అభిలాష సినిమాలో ఓ పాటకు వీరిద్దరూ స్వయంగా డాన్స్ కంపోజ్ చేసుకున్నారు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కెఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. న్యాయ వ్యవస్థలో ఉరిశిక్షని రద్దు చేయడానికి ఓ లాయర్ చేసే న్యాయ పోరాటం నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఇది అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇళయరాజా గారు అందించిన పాటలు ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ముఖ్యంగా సంధి పొద్దుల కాడ పాట ఇప్పటికీ నిత్యం ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఆ పాటకే చిరు కొరియోగ్రఫీ చేశారు. సంధి పొద్దుల కాడ సంపంగి నవ్వింది అంటూ సాగిన ఈ గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి కలిసి పాడారు. కోదండరామిరెడ్డి ఎంతో అందంగా ఈ పాటను తెర మీద తీసుకువచ్చారు. ఇందులో చిరంజీవి, రాధిక వేసే సింపుల్ స్టెప్పులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. దీనికి తామిద్దరం కలిసే డాన్స్ కంపోజ్ చేసినట్లు రాధిక గతంలో ఓ అవార్డు ఫంక్షన్లో చెప్పింది. సంధి పొద్దుల కాడ పాటకి కొరియోగ్రాఫర్ లేడు, నేను చిరంజీవి కలిసి కొరియోగ్రఫీ చేసి ఒక్క రోజులోనే ఆ సాంగ్ పూర్తి చేశామని రాధిక తెలిపింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.